ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చూడబోతున్నాము కంటైనర్స్ యొక్క అబ్జర్వబిలిటీ. ఇక్కడ అబ్జర్వబిలిటీలో క్యూబర్నెటీస్లో ఎక్కువగా లైవ్నెస్ ప్రోబ్స్ అండ్ రెడీనెస్ ప్రోబ్స్ అని 2 టైప్స్ ప్రోబ్స్ని అబ్జర్వబిలిటీ కోసం యూజ్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ అసలు ప్రోబ్స్ అంటే ఏంటో చూద్దాము. మన కంటైనర్ స్టేటస్ని క్యూబర్నెటీస్ కస్టమైజ్ చేసి డిటర్మైన్ చేయడానికి, అంటే స్టేటస్ అంటే కరెక్ట్గా రన్ అవుతుందా లేదా అనేది ఆ స్టేటస్ని డిటర్మైన్ చేసి కస్టమైజ్ చేసి ఈ చేయడానికి క్యూబర్నెటీస్ అలౌ చేస్తుంది. ఫస్ట్ లైవ్నెస్ ప్రోబ్స్ అంటే ఏంటో చూద్దాము. క్లస్టర్ ఎప్పుడైనా ఆటోమేటిక్గా కంటైనర్ని స్టాప్ చేసి రీస్టార్ట్ చేస్తున్నప్పుడు లైవ్నెస్ ప్రోబ్స్ అనేవి కంటైనర్ ప్రాపర్గా రన్ అవుతున్నాయా లేదా అని ఇండికేట్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ కంటైనర్ హెల్తీగా ఉన్నా లేకపోయినా ఈ లైవ్నెస్ ప్రోబ్స్ అనేవి అవి కరెక్ట్ ఫామ్లో రన్ అవ్వడానికి హెల్ప్ అవుతూ ఉంటాయి. అలాగే రెడీనెస్ ప్రోబ్ ఏం చేస్తుందంటే కంటైనర్ సర్వీస్ రిక్వెస్ట్ రెడీగా ఉన్నాయని ఇండికేట్ చేస్తుంది. లైవ్నెస్ అండ్ రెడీనెస్ ప్రోబ్స్ ఇక్కడ పాడ్ సెక్షన్లో ఇస్తుంటాము. ఇవి మన కంటైనర్ యొక్క స్పెక్ సెక్షన్లో పాడ్స్లో కంటైనర్కి రిలేటెడ్గా ఇస్తాము. రెడీనెస్ ప్రోబ్స్ అనేవి మనం హెచ్టిటిపి రిక్వెస్ట్లో అవి టెస్ట్ చేయడం కోసం కంటైనర్స్ రెడీగా ఉన్నాయా లేదా అని సర్వీస్ రిక్వెస్ట్ ఇవ్వడానికి ఈ పాడ్ స్పెక్ సెక్షన్లో ఈ రెడీనెస్ ప్రోబ్ అనేవి హెచ్టిటిపి రిక్వెస్ట్లో మనం టెస్ట్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసి చూద్దాము. ఈ నోట్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ డిస్క్రిప్షన్ చదువుకోండి కొంచెం. ఇక్కడ నేను లైవ్నెస్ ప్రోబ్ కోసం ఒక 5 ml ఫైల్ని క్రియేట్ చేస్తాను. దానికోసం vi liveness -pod.yml అనే ఫైల్ని ఎడిట్ చేసి నార్మల్గా మనకు డైలీ ఎలా అయితే ఇక్కడ పాడ్ డెఫినేషన్ ఫైల్ ఎలా చేస్తామో అలాగే ఏపీఐ వర్షన్ కైండ్ ఇస్తాం. మెటాడేటాలో పాడ్ అనే ఆబ్జెక్ట్ నేమ్ ఇస్తాము. స్పెక్ సెక్షన్లో కంటైనర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాము. కమాండ్స్ యాజ్ యూజువల్గా ఇస్తున్నాను. ఇక్కడ కమాండ్ తర్వాత లైవ్నెస్ ప్రోబ్లో ఎగ్జిక్ అనే కమాండ్ ఈ ఎగ్జిక్లోకి అంటే కంటైనర్లోకి రన్ అయిన తర్వాత కమాండ్స్ రన్ చేసి ఎకో కమాండ్ టెస్టింగ్ కమాండ్, అలాగే ఈ ఎకో కమాండ్ డిటర్మైన్ చేస్తుంది, టెస్ట్ చేస్తుంది. డిటర్మైన్ చేసిన తర్వాత దాన్ని టెస్ట్ చేయడం కోసం ఈ 2 కమాండ్స్ని యూజ్ చేస్తుంటాము. అలాగే ఇనిషియల్ డిలే సెకండ్స్ 5 అని ఎందుకు ఇస్తామంటే ఈ లైవ్నెస్ ప్రోబ్ ఫస్ట్ టైము ఇది టెస్ట్ చేసేటప్పుడు మనకు ఇండికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవ్వాలంటే కంటైనరు స్టాప్ అయ్యి ఆటోమేటికలీ క్లస్టర్ కంటైనర్ని స్టాప్ చేసి రీస్టార్ట్ చేసినప్పుడు 5 సెకండ్స్ డిలే తర్వాత లైవ్నెస్ ప్రోబ్ అనేది స్టార్ట్ చేస్తుంది దాని యొక్క కమాండ్స్ని టెస్ట్ చేయడం కోసం. అలాగే పీరియడ్ ఆఫ్ సెకండ్స్ అనేవి అని ఈ లైన్లో ఉండే 5 సెకండ్స్ వచ్చి ఒకసారి 5 minutes డిలేతో ఫస్ట్ టైం డిలే చేస్తుంది. తర్వాత నుంచి 5 seconds డిలేతో ఈ లైవ్నెస్ ప్రోబ్ ఈ యొక్క కంటైనర్ని టెస్టింగ్ చేసి డిటర్మైన్ చేస్తూనే ఉంటుంది. ఈ పర్ఫెక్ట్గా ఈ కంటైనర్ రన్ అవుతుందా లేదా అని చూడడం కోసం ఈ ఇనిషియల్ డిలే సెకండ్ అండ్ పీరియడ్ సెకండ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాము. అలాగే ఇక్కడ లైవ్నెస్ ప్రోబ్స్ ఈ కంటైనర్ స్టేటస్ని ఈ కమాండ్స్ ఇవ్వడం ద్వారా
ఇవి ఇండికేట్ చేస్తాయి. ఇక్కడ ఏదైనా మనం కమాండ్ చూసినప్పుడు ఒకసారి సేవ్ చేసి చూద్దాము. ఈ ఫైల్ని సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు పాడ్ని క్రియేట్ చేస్తాను. kubectl apply -f పాడ్ YAML స్క్రిప్ట్ ఫైల్ నేమ్ని ప్రొవైడ్ చేయడం వల్ల పాడ్కి క్రియేట్ అవుతుంది. ఇండికేషన్ సరిగా లేకుంటే ఎర్రర్ వస్తుంది. kubectl అప్పర్ కేస్ లెటర్ పడింది kubectlలో అంతేనా. ఇక్కడ పాడ్ మై లైవ్నెస్ పాడ్ క్రియేట్ అయింది. ఇప్పుడు kubectl గెట్ పాడ్స్ చూసినట్లయితే మనకు ఇక్కడ ఉండేటటువంటి మై లైవ్నెస్ పాడ్ అనేది 1 by 1తో రన్ అవుతుంది. ఇక్కడ మనకి ఏదైనా అంటే మన ఇచ్చినటువంటి కాన్ఫిగరేషన్ YAML స్క్రిప్ట్లో పర్ఫెక్ట్గా రన్ అవుతుంది. మనకి ఇక్కడికి ఏదైనా ఎర్రర్ ఉన్నట్లయితే అంటే సరిగా కంటైనర్ రన్ కానట్లయితే ఇక్కడ మనకు 1 by 1 అనేటటువంటి రెడీ అని ఈ సెక్షన్ కింద ఉండేటటువంటి ఈ కంటైనర్ మనకి ఎర్రర్ చూపిస్తుంది. ఆ ఎర్రర్ని మనం డిటర్మైన్ కమాండ్తో ఓపెన్ చేసి చూసి ఆ ఎర్రర్ ఎందుకు వచ్చిందనేది ఈవెంట్స్లో డిటర్మైన్ చేయొచ్చు. ఇట్లా మనం లైవ్నెస్ ప్రోబ్స్ని చూస్తాము. ఇప్పుడు రెడీనెస్ ప్రోబ్స్ని ఎలా చూస్తాము, ఎలా కాన్ఫిగర్ చేస్తామో చూద్దాము. దానికోసం ఒక YAML స్క్రిప్ట్ ఫైల్ని క్రియేట్ చేసి ఇక్కడ స్క్రిప్ట్ని రన్ చేస్తాము. ఇక్కడ కూడా మనకు రెడీనెస్ ప్రాబ్స్లో కంటైనర్లో సేమ్ ఇన్ఫర్మేషన్ కంటైనర్ ఇమేజ్ ఇక్కడ NGINX తీసుకున్నాను. రెడీనెస్ ప్రోబ్ అనేటటువంటి కీని యూజ్ చేసుకొని HTTP గెట్ అనే HTTP రిక్వెస్ట్తో ఈ రెడీనెస్ ప్రోబ్ ఇండికేట్ చేస్తుంది కాబట్టి HTTP గెట్ని యూజ్ చేసుకొని పాత్ అనేది NGINX యొక్క /path ఎండ్ పాయింట్ పాత్ని ఇక్కడ //గా యూజ్ చేస్తున్నాను. పోర్ట్ నెంబర్ 80 ఇచ్చి NGINX 80తో రన్ అవుతుంది కాబట్టి 80 పోర్ట్ అని మెన్షన్ చేసుకొని ఇనిషియల్ డిలే సెకండ్స్ సేమ్ ఎలా అయితే లైవ్నెస్ ప్రోబ్స్లో ఇచ్చినామో ఇది కూడా రెడీనెస్ ప్రోబ్స్ అనేది కూడా స్టార్టింగ్ టైం అంటే ఫస్ట్ టైం 5 సెకండ్స్ డిలేతో స్టార్ట్ అవుతుంది. ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత పీరియడ్ ఆఫ్ సెకండ్స్ నేను ఇక్కడ 5 సెకండ్స్ ఇచ్చినాను, మీరు ఎంతైనా ఇచ్చుకోవచ్చు. ఆ తర్వాత ఎవ్రీ 5 సెకండ్స్కి ఈ రెడీనెస్ ప్రోబ్ అనేది రన్ అవుతూనే ఉంటుంది. ఇలా మనం పాడ్ స్పెక్ సెక్షన్లో రెడీనెస్ ప్రోబ్ని ఇలా HTTP రిక్వెస్ట్తోని ఈ లైవ్నెస్ ప్రోబ్ని కమాండ్స్తోనూ అవి పర్ఫెక్ట్గా రన్ అవుతున్నాయా లేకపోతే సర్వీస్ రిక్వెస్ట్ ఎలా ఉందని చూడడానికి రెడీనెస్ ప్రోబ్ని యూజ్ చేస్తాము. ఇప్పుడు సేవ్ చేసి kubectl అప్లై కమాండ్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే క్రియేట్ కమాండ్ అయినా యూజ్ చేయొచ్చు. మీరు ఫస్ట్ టైం కాబట్టి ఏదైనా ఎడిటింగ్ కానీ ఏదైనా చేసేటప్పుడు అప్లై కమాండ్ మాత్రమే యూజ్ చేయండి. kubectl గెట్ పాడ్స్ ఇది పాడ్ క్రియేట్ అయింది. రెడీనెస్ పాడ్ ఇక్కడ మనకు రెడీనెస్ పాడ్ 1 by 1 చూపిస్తుంది కాబట్టి సక్సెస్ఫుల్గా ఇది రన్ చేస్తుంది. ఇక్కడ ఏదైనా సర్వీస్ రిక్వెస్ట్ కానీ రెడీనెస్ ప్రోబ్లో ఏదైనా సర్వీస్ రిక్వెస్ట్ డిలే కానీ ఉన్నట్లయితే అలాంటివన్నీ ఇక్కడ మనకు డిటర్మైన్ kubectl డిటర్మైన్ పాడ్ నేమ్ మన కమాండ్ని యూజ్ చేసుకొని ఆ ఎర్రర్ ఎక్కడ వచ్చింది ఎలా వచ్చింది అనేది మనం ఈవెంట్స్లో చూసుకొని దానిని రెడీ చేసుకోవచ్చు. ఈ రెడీనెస్ లైవ్నెస్ అనేది
క్లస్టర్ కంటైనర్ యొక్క స్టేటస్ని కస్టమైజ్ చేయడం కోసం ఈ రెండు ప్రోబ్స్ని యూజ్ చేస్తుంటాము. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ అబ్జర్వబిలిటీ అనేది క్యూబర్నెటిస్లో ఎలా ఉంటుందో అలాగే మీరు ప్రాక్టీస్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని, మీకు ఫర్దర్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అలాగే మీకు ఏదైనా క్వరీస్ ఉంటే కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. నచ్చితే లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.